అనలా. దేవుడు నన్ను హింసకు బాధకు పట్టించాడు అనలా. కానీ ఆయన పిలుపు మనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పిలుపు మనకు తెలుసు. మనం చదువుతున్నాం. ఏ రోజు ఆయన అనలా. ఎందుకంటే ఆయన స్వరం విన్నాడు. ఆమేన్. ఆయన స్వరం విన్నాడు. ఆదాము అవ్వలు దేవుని స్వరం విన్నని రోజులు బాగున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య స్వరం విన్నని రోజులు చాలా బాగున్నారు. ప్రతిరోజు చల్లపూట వారితో సమయం గడిపేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చక్కటి చల్లపూట సంచారం చేస్తూ, తోటలో సంచారం చేస్తూ, ఆదామా ఎక్కడ, అయ్యా తండ్రి వస్తున్నాను, ఓకే రైట్ వెరీ గుడ్, ఏం చేసావు ఇవాళ, అయ్యా అటువైపు చూశాను, ఇటువైపు చూశాను, ఇటువైపు అటువైపు, ఇది అది ఏం చేశాడు ఇవాళ, ఇలా చక్కటి సాయంత్రాలు, చక్కటి చల్లపూటలు ఎన్ని ఉన్నాయో నేను చెప్పలేను. కానీ ఒకరోజు ఒకడు వచ్చాడు, అవ్వను పలకరించాడు. ఈ పాపిష్టి మోకంది విన్నది. నేను అందుకే చెప్తాను, వినేది ఏం వింటున్నారో జాగ్రత్త. వినేటప్పుడు ఆపితే, ఇంకా ఈ తెలివైన వాళ్ళు, ఈ మట్టి బుర్రలు పెట్టుకున్న వాళ్ళు, ఈ బుర్ర తక్కువ మనుషులు ఏమంటారు తెలుసా, అయ్యగారు పాస్టర్ గారు నేను ఇలా విని ఇలా వదిలేస్తారు, నీకు అంత సీన్ లేదురా దరిద్రుడా, పాపిష్టి బతికేవాడా, నీకు అంత సీన్ ఉండదు, ఇలా ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఉన్న చిన్న నీ గుజ్జు ఇంత ఉండదు, అది మొత్తం కరప్ట్ అయిపోద్ది. అర్థమైందన్న మాట. నేను పట్టించుకోనయ్యా, పట్టించుకోను, వింటా, నేను వాళ్ళు ఏం చెప్పినా వింటా, కానీ పట్టించుకోను. నేను సీరియల్ చూస్తా కానీ పట్టించుకోను. ఆ సీరియల్ నేను చూస్తా. ఒక తల్లి పాస్టర్మే చెప్పింది నాకు, నేను సీరియల్ చూస్తానయ్యా, పట్టించుకోను, మంచిదానివి, నీకు అంత బుర్ర ఉందనుకున్నావు, లేదు నీకు. పట్టించుకోవటం అనేది నీ జ్ఞానం కాదు, అది వాడి జ్ఞానం. ఎట్లా పట్టించాలో వాడికి తెలుసు. అది పట్టిస్తాడు అలాగా మెల్లిగా. అవ్వనొచ్చి ఏం చేశాడు, నువ్వు దుర్మార్గురాలివి, నువ్వు పాపిస్తాను అన్నాడా? అలా ఏమన్నాడు వాడు, అలా ఏమి ఉండదు. చాలా నిదానంగా, చాలా ప్రేమగా, ఏదో మేలు చేస్తున్నట్టు, ఏదో ఇంటికి వచ్చి నువ్వేం చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు, నీకేదో సహాయం చేస్తున్నట్టే చేస్తుంది ఆమె వచ్చి, నీ లోపల వేసి విత్తనాలు నాటడానికి వచ్చింది. అది గ్రహించాలి. నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు? నువ్వు దేవుడి స్వరం వినే అలవాటు, దేవుడి వాక్యం వినే అలవాటులోకి వెళ్తూ ఉంటుంటే, ఇదేదో కొత్తగా ఉంది, ఇది దుష్టుడిదే అని నువ్వు గ్రహించగలుగుతావు. ఆ గ్రహింపు నీకు వస్తుంది. ఇవన్నీ బైబిల్ ట్రైనింగ్లో చెప్పరు. పాస్టర్ అమ్మలకు కూడా తెలియదు, పాస్టర్లకు కూడా తెలియదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి దేవుని సంగమా, ఏం వింటున్నామో జాగ్రత్త. ఇట్లా వింటుందా, విన్న తర్వాత కళ్ళు ఆటోమేటిక్గా అటువైపు వెళ్ళిపోతున్నాయి. నా మాటలు మీకు అర్థమయ్యాయా? లైట్ ఉందా, ఆగిపోయిందా? లైట్ ఉందా, ఆగిపోయిందా? ఫ్యాన్ తిరుగుతుందా, ఆగిపోయిందా? ఇప్పుడు నేను ఆ పదం అనగానే మీరు అటువైపు మీ కళ్ళు వెళ్ళాయా లేదా? అది జరుగుతుంది. మీకు ఈ విషయం తెలుసా? పక్కింట్లో ఒక ఆవిడట, ఆపు దరిద్రం, ఆ నీచకార్యం, అదే ఆ పాపిష్టి ముఖం ఏదో దరిద్రం పని చేసుకొని పోయి చస్తుంది, ఆ నరక కూపంలో పడుతుంది. ఆమెకు మనకు సంబంధం లేదు. ఎందుకు ఆ దరిద్రం? ఎత్తుకొస్తావా? ఆ ఇంటికి మోస్తావా నువ్వు ఆ దరిద్రాన్ని? మన వీక్నెస్ ఏంటో తెలుసా? ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వింటుంటాం కదా, అది మన కళ్ళు ఇమాజినేషన్ చేస్తుంటాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మన కళ్ళు ఆ చిత్రాన్ని చూడగలుగుతాయి. మంచి కొంచెం కష్టంగా చూస్తాయి, పాపిష్టి అయితే పరిగెత్తుకొని చూస్తాయి. ఆ చిత్రాన్ని ఇట్లా చూసేస్తాయి. అందుకని ఏం చెప్తున్నారు వాళ్ళు, ఏం చెప్తుంది ఈవిడ, ఏం చెప్తుంది ఆవిడ, ఏం చెప్తున్నాడు వాడు, ఏం చెప్పడానికి వచ్చాడు, ఏ సమాచారం కోసం వచ్చాడు, గ్రహించాలి, గుర్తించాలి. ఇది ఎక్కడొస్తుంది? మనకు వివేచన రావాలి. మనకు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఎట్లా వస్తాయి అంటే
దేవుడి వాక్యము వినడము 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 విన వాక్యం వినగా 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 నువ్వు ఆయన స్వరం వినే అలవాట్లోకి వెళ్తూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినడం. నీకు ఆయన స్వరం వినే అలవాటు వస్తుంది. అర్ధరాత్రి జాగ్రత్తగా వినండి. అర్ధరాత్రి ఎవరో తలుపు తట్టారు. హస్బెండ్ ఇంట్లో లేడు. తలుపు తట్టి తలుపు తీ అన్నాడు. అంతే, టపా టపా వెళ్ళిపోయి తీసేస్తుందా ఏమే? ఎందుకు తీయదు? నేను నీ భర్తను అంటాడు, తీస్తుందా? అరే భలే యాక్టివ్గా ఉన్నారే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రభు కూడా అదే అంటున్నాడు, నా స్వరం మీరు వింటే నా గొర్రెలు నా స్వరం వినను. నా స్వరం ఏదో మీరు గుర్తిస్తే ఆ తోడేలు స్వరం కూడా మీరు గుర్తిస్తారు, నాది కాదని తెలుసుకుంటారు. అపవాది స్వరం కూడా గుర్తుపడతారు, నాది కాదని తెలుసుకుంటారు. అప్పుడు వాడిని తరిమేస్తారు. నాకు తెలుసు మా ఆయన గొంతు, ఎప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, నువ్వు ఎవరో బయట ఉన్నది, నువ్వు మా ఆయన కాదని నాకు తెలుసు, నేను ఇప్పుడే అనేస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆ భర్త గొంతు తెలుసు. తాగొచ్చినోడు ఎలా పిలుస్తాడో తెలుసు, ప్రేమ ఎక్కువైనప్పుడు ఎలా పిలుస్తాడో తెలుసు, చెత్తక బాధినప్పుడు ఎలా పిలుస్తాడో తెలుసు. ఇన్ని రకాల గొంతులు మార్చినా భర్తను గుర్తుపడు, ఎందుకంటే సొంత భార్య. అది ఎలా సాధ్యం కాదు? పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా వింటుంది కదా, అందుకే గుర్తుపడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే గుర్తుపడుతుంది. నువ్వు ఆయన స్వరం వినడం అలవాటు చేసుకోవడం మొదలు పెడితే, ప్రైజ్ ది లార్డ్, ఎవరో వచ్చి ఏదో నీకు ఇన్స్టాల్ చేయాలని లోపల నింపాలని చూస్తుండే, నా తండ్రిది కాదు ఇది, నా దేవుడిది కాదు ఇది, తీసేయి, డిలీట్ చేయి. యేసు నామంలో ఈ ఆలోచనలన్నింటినీ లయపరుస్తున్నా. యోబు ఏం చేసుకున్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నా. ఆమేన్. దావీదు అంటున్నాడు, నా హృదయమా అంటున్నాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటే మాట్లాడుతున్నాడు వాటితో. నా ప్రభుని చూడండి, ఆయనను గుర్తించండి, ఆయనతో వినండి, ఆయనకు స్పందించండి. మీరు నమ్ముతారా? నేను ఇలాంటి ప్రార్థన చేస్తాను. ఈ పైన రోమాలు ఉంటాయా, వెంట్రుకలు ఉంటాయి కదా, నేను వీటికి ప్రార్థన చేస్తాను. బహుశా నేను ఇదివరకు చెప్పుండొచ్చు మీతో. నేను ప్రార్థన, ఎవరికి పడితే వాళ్ళకి మీరు స్పందించొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి పడితే వారికి స్పందించొద్దు, ఎందుకంటే స్పందిస్తాయి. టక్కున చల్లగాలికి స్పందిస్తాయి, ఏదైనా కొంచెం ఆశ్చర్యంగా వస్తే స్పందిస్తాయి, రోమాల్ని కబుడుస్తాయండి. నా దేవుడి స్వరముకే అవి జరుగునుగాక. మాట్లాడుకోవాలి కనులతో, ప్రవ్వా నీ పొర నా కనుల మీద ఉండునుగాక, అవిధేయమైనవి పాప సంబంధమైనవి నా కన్నులకు మరుగవునుగాక. ఆమేన్. ఇది నా ప్రార్థన, ఇది నా వ్యక్తిగత ప్రార్థన. దిస్ ఈజ్ మై పర్సనల్ ప్రేయర్. ఇది నా వ్యక్తిగత ప్రార్థన మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీకు తెలీదు, ఎంతో అందంగా ఉన్న ఆడవాళ్ళు కూడా నా ముందే నిలబడి వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు ఆరోగ్యం. అవునా? నేను డాక్టర్గా చెక్ చేస్తాను కదా. డాక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళని దగ్గరగా చూస్తుంటాం. నా చేతులతో నేను తాకను మనుషుల్ని. ప్రైజ్ ది లార్డ్. నా చేతులతో తాకను. నాకు దేవుడు ఆ కృప ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. చేతులతో ముట్టనంతే, అదేమన్నా కానీ. అంత అవసరం వస్తే గ్లౌజ్ వేసుకుంటాను, గ్లౌజ్ వేసుకొని ముడతాను. వాళ్ళు నా చేతులతో, ముందైతే చేతితోనే ముట్టి జ్వరం చూసే పరిస్థితులు ఉండేవి. ఆ దేవుడికి స్తోత్రం, ముట్టకుండా తాకకుండే ఆ కృప దయచేసి కరోనా దయ వల్ల కలిగింది నాకు. అది నేను శుభ్రత కోసమే అనను, నా ఒక వ్యక్తిగత, నా పర్సనల్, నా 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 నిర్ణయం అది, నా నిశ్చయత. నేను ముట్టను ఎవరిని. నేను ప్రార్థన చేసుకుంటాను, నా కన్నులకు
పాప సంబంధమైంది, ఆకర్షణ సంబంధమైంది, అవిధేయత సంబంధమైంది. నీకు నాకు మధ్యలో అభ్యంతరం కలగజేసేది నా కన్నులకు మరుగుగా ఉండునుగాక, అది నాకు కనబడకపోవునుగాక. ఎందుకంటే నాన్న ఇవన్నీ అవసరం. ఎవరికి? దేవుని బిడ్డలకు. ఆమేన్. దేవుని బిడ్డలకు అవసరం. నా యోబుని చూసావా? నా యోబుని చూసావా? యోబంత యథార్థవంతుడు ఇంకున్నారా భూమి మీద ఎవరైనా? అరే ప్రభు అంటున్నాడు యోబు పక్షాన, నా యోబుని చూసావా? యోబంత యథార్థవంతులు ఉన్నారా అంటే ఎలా? అంటే ఆయన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఆయన అంటే ఎంత నిశ్చయతతో ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం నేర్చుకోవాలంటే ఇవి నేర్చుకోవాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇవి నేర్చుకోవాలి. పాత నిబంధన కాలంలో పాత నిబంధన భక్తులు ఎంత గొప్పగా బతికారు, ఎంత విశ్వాసంతో బతికారు, ఎంత అందంగా బతికారు, ఎంత దేవుడికి ఆకర్షణగా బతికారు, ఎంత సువాసనగా బతికారు యేసయ్యకి. సౌలు ఎంత వ్యతిరేకమైన వ్యక్తి, కానీ దేవుడు దర్శించిన వేళ దేవుడు స్వరం విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ఆప్షన్ లేదుగా. ప్రార్థన చేయగానే చూపు వచ్చింది, చూపు రాగానే బాప్తిజం తీసుకున్నాడు, బాప్తిజం తీసుకున్నాకే భోజనం చేశాడు. అంటే నాన్న ముగించుకుందాం, 3 అయింది, నాకు ఇంకా ధారాళంగా సమయం ఉంది. ఈ చెవులలో ఆయన స్వరం వినపడితే ఆమేన్, మన విశ్వాసం స్థాయి ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పలేము ఇంకా. హల్లెలూయా. సౌలుకి అదే జరిగింది. ఎట్లొచ్చిందా ఇంత విశ్వాసం? అరే ప్రార్థన చేయగానే భోజనం కూడా చేయకుండా బాప్తిజం తీసుకోవడం ఏంటయ్యా? కొద్దో గొప్ప మంచి వచ్చాడో ఏమైనా వినాలి. నేను ఇన్ని రోజులు యేసుక్రీస్తు గురించి తిరస్కరించాను, నేను కూడా మరి బాప్తిజం తీసుకుంటాను, నాకు కూడా కొంచెం ఏమైనా బోధలు ఏమైనా ఉంటే చెప్పండి. డిస్కషన్స్ ఏమీ లేవు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎంత పెద్ద నిశ్చయం అది, ఎంత ఎంత బలమైన నిర్ణయం అది. స్వరం వింటే జరుగుతుంది అది, పనికి మాలనే వింటే రాదు. అందుకే ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు మీ ఫోన్లలో ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి. నేను చెయ్యంది ఏది మీకు చెప్పను, అది మీకు తెలియాలి. నేను చేసేవన్నీ చెప్పలేను, అవి మీరు చేయలేరు. కానీ నేను చేసేవి కొన్ని మీకు చెప్తాను. ఎందుకంటే ఒక దినాన నేను మీ వలె ఉన్నాను కాబట్టి ఇప్పుడు మీరు నా వలె కావాలని కోరుతున్నానన్న పౌలు మాట లాంటి మాట, ఈ మాట నేను మీ కొరకు వాడుతున్నాను. హల్లెలూయా. ఏం చేసినా సరే మీరు ఒకటి మాట గుర్తుపెట్టుకోండి. ఎన్ని వాక్యాలు ఉన్నాయి మన దాంట్లో, వీడియోస్లో, యూట్యూబ్లో, ఛానల్లో ఎన్ని వీడియోలు ఉన్నాయి? ఒక 1000 ఉన్నాయా? ఒక 500, 1000 ఉంటాయి. ఒక 600, 700, 800. ఏదో ఒక వాక్యం వింటుండండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా గురించి మీరు పొగిడితే నాకు పెద్ద గొప్పేం అనిపించదు. పాస్టర్ గారు వాక్యం చెప్తే వేస్ట్ ముచ్చట్లేవని నాకు తెలుసు. నాకు ఉపయోగం లేని ముచ్చట్లేవు. నా దగ్గరికి వస్తే ఎవరికన్నా నువ్వు చెప్తే అది వేరే సంగతి, వాళ్ళు విశ్వాసంలో బలపడతారేమో. అన్నాను వాక్యం నాకు పనికిరాని ముచ్చట్లు చెప్పకు, పనికొచ్చేదేమని చెప్పు. నువ్వేం బాగుపడ్డావో చెప్పు, నువ్వేం మార్చుకున్నావో చెప్పు, నువ్వేం కట్టబడ్డావో చెప్పు, నీలో నువ్వేం దిద్దుకున్నావు, నువ్వేం మార్చుకున్నావు అది చెప్పు. అప్పుడు నేను సంతోషిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును. అన్న దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఈ విషయంలో మార్చుకున్నాను. ఎస్, ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని స్తుతిస్తాను. మీరు మీ ఫోన్లో ఇంకొకటి వినకండి. ఇంకా పోయిన నెలలో వచ్చిన వీడియోలు, అంతకుముందు నెలలో వచ్చిన వీడియోలు, ఇప్పుడు వచ్చిన వీడియోలు, అప్పుడు వచ్చిన, అసలు ఇంకో విషయం తెలుసా? మొన్న 40వ రోజు ప్రార్థన సాయంత్రం ఉన్నారా మీరు? ఎవరెవరు ఉన్నారు? దాదాపు ఉన్నారు కదా. టైటిల్ ఏంటి ఆ రోజుది? యూట్యూబ్లో పెట్టిన టైటిల్ ఏంటి కదా? ఏం చెప్తారు మీరు సాక్ష్యం? ఏం చెప్తారు మీరు సువార్త? పోనీ
షార్ట్గా చెప్పండి, ఆ రోజు ఏం ధ్యానం చేసాం? సమయం ఇస్తే చెప్పగలుగుతారు మీరు. కొంచెం ఓల్డ్ మోడల్ ట్యూబ్ లైట్స్ అంతేనా? ఓల్డ్ మోడల్ ట్యూబ్ లైట్ వేసిన తర్వాత కొద్దిసేపు కానీ డమ్ అంటుంది, లైట్ వచ్చేస్తాడు. ఇప్పుడు ట్యూబ్ లైట్లు అలా కాదు, ఇట్లా వేస్తే అట్లా వెలుగుతాయి. ఇప్పుడు పిల్లలు అట్లున్నారు, మీరు ఓల్డ్ మోడల్ ట్యూబ్ లైట్స్ లాగా ఉన్నారు. కానీ అలా ఉండొద్దు మనం క్రీస్తులో. ఆమెన్. మనం ఎలా ఉండాలో తెలుసా? ఏ రోజుకు ఆ రోజు కొత్త వాళ్ళంలాగా ఉండాలి మనం. మీరు వేరేది ఏది చూడొద్దు, మీరు వినండి, వాక్యాలే వినండి, వినండి 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 వినండి. మా పాస్టర్ గారు చెప్తున్నారని కాదు, దేవుడి స్వరమనే వినండి. కొద్ది రోజుల్లో మీరు ఆయన స్వరం వినే అనుభవంలోకి వెళ్తారు మీరు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎట్లా గుర్తుపడతారంటే, ఒక ఆమె వచ్చింది మీ ఇంటికి, ఆమె మాటలు స్టార్ట్ చేయకముందే మీరు గుర్తుపడతారు, ఈమె ఏదో అపవాది సంత మోసుకొచ్చింది. ఈమె నోరు ముయ్యడమే మనం మొదటి కర్తవ్యం, మనం మాట్లాడమే ఇక్కడ సరైన విషయం. ప్రైజ్ ది లార్డ్. ఆమె రాగానే ఇక ఆమె ఏం మాట్లాడినది ఆమె, ఇక దేవుడికి స్తోత్రం. లోకం అన్నాక కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అందుకే వేసే నమ్మకం అని చెప్పాను నీకు అన్నిసార్లు. ఇంకా నువ్వు చెప్తుండాలి, ఇక నువ్వు మోత మోగించాలంటే ఆ దెబ్బకు ఆమెలో ఉన్న దయ్యం పారిపోవాలి, లేదంటే ఆమెన్న పారిపోవాలి. అంతేనా? ఒకటి ఆమె దయ్యమన్నా పారిపోవాలి, ఆమెనన్నా పారిపోవాలి. కానీ ఆమె తీసుకొచ్చిన దరిద్రం నీకు అంటియొద్దు. అర్థమవుతుందా? ఒకటి, ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి. రెండోది, మీకన్నా పెద్దవాళ్ళ దగ్గర, దైవజనుల దగ్గర మీరు ఎక్కువ మాట్లాడొద్దు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ నేర్చుకుంటారు. ఆ మాట మీకు అర్థమవుతుందా? నేనే ఉన్నా, నాతో మీరు మాట్లాడాలనుకోండి, నేను ఒక మాట మాట్లాడలో మీరు 4 మాటలు మాట్లాడాలనుకోండి, నేను అర్థం చేసుకుంటాను ఏంటంటే, ఓకే వీళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. బైబిల్ చెప్తుంది ఏమని? వినుటకు వేగిరపడుమా, మాట్లాడుటకు నిదానించాలి. ఎక్కడ మాట్లాడడానికి వేగిరపడాలి అంటే, నువ్వు దేవుని స్వార్థ చెప్పాల్సిన చోటు ఉంది అక్కడ. అతడిది నువ్వు వినేది పరిస్థితి కాదది. అతడు అంటున్నాడు, నేను రేపు చచ్చిపోతాం అనుకుంటున్నాను, రేపు మధ్యాహ్నం ట్రైన్ మీద పడదాం అనుకుంటున్నాను, తాడు తెచ్చుకుందాం అనుకుంటున్నాను, ఎలకల మందు కలుపుకుందాం అనుకుంటున్నాను. ఆ నీ పనికి మాలిన దరిద్రమైనటువంటి మరణగోళ సజీవమైన దేవుడి గురించి చెప్తా విను. నువ్వు కాదు, నీ తర్వాత 10 తరాలు ఈ నామమును బట్టి బతుకుదురు కాక. అట్లా నువ్వు సువార్త ప్రారంభించాలి. ఇక వాని దరిద్రం వినొద్దు. అర్థమైపోయిందిగా. వాడు ఏం చెప్పాడు? నాకు బతకాలని లేదు. ఆపే, ఇంకా చదువు కానీ. ఏసై నమ్ముకున్న తర్వాత ఆయన చంపితే చదువు కానీ, నమ్ముకొని చావు, పరలోకంలో ఉంటావు. ఇప్పుడు చచ్చావు, నరకంలో పడతావు. నీకు ఆపే నీ చావు గోల. ఇప్పుడు నేను చెప్తా, జీవము గోల ఆపేయాలంతే. ఆపేసేయాలి, వినొద్దు. మాట్లాడాలి, నువ్వు మాట్లాడాలి. అదే ఓ పాస్టర్ గారు, ఒక దైవజనుడు, పెద్ద ఆయన, తెలిసిన ఆయన, నీకు ఎక్కడి నుంచో అంకుల్, లేదంటే మీ పక్కింట్లో పాస్టర్, లేదంటే ఇక్కడ నేనున్న దైవజనుడు మాట్లాడుతుంటే తా తూ తీ నీకు తెలిసిన 4 వాక్యాలు ఉంటాయి, తప్పలేదు, చెప్పాలి. కానీ పాస్టర్ గారికి వద్దు. ఆయన మునిగి తేలి నానే ఎండి ఉన్నాడు అక్కడ. ఒకవేళ అలా కూడా మునిగని తేలని పాస్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒక తల్లికి నేను వాక్యం చెప్పాను, నా క్యాబిన్లోకి వచ్చింది. నా బతుకులో సుఖం లేదయ్య గారు, నా బతుకులు ఏమీ లేదయ్య గారు. ఆమె పెళ్లి చేసుకుంది, భర్త విడిచిపెట్టాడు. పాపో బాబో పుట్టారనుకుంటా. ఇంకా గందరగోళం, ఏం పరిస్థితి బాగాలేదు. ఇంకా భర్త విడిచిపెట్టాడు, వేరే దగ్గర ఉంటున్నాడు. ఇంకా కొంతసేపు దేవుడు మాటలు చెప్పాను. ఇంకా ఆమె ఎంతసేపు ఇలా మాటలు చెప్పా, బలపరచా. ఆమె కోసం ఇంకో అరగంట కూర్చున్నాను నేను. ఇంకా క్లినిక్లో క్లోజ్ చేయకుండా, క్లోజింగ్ టైంలో వస్తే అంత చేసి బయటకు వచ్చి షటర్ వేస్తుంటే బయటకు వచ్చిన తర్వాత అంది, ఇంకా లోపల నేను అరగంట సేపు నేను ఆమె కోసం కూర్చుంటే 20 నిమిషాలు ఆమె చెప్పింది వాక్యం. నాకు 15 నిమిషాలు చెప్పాము, కానీ 20 నిమిషాలు ఆమె నాకు వాక్యం చెప్పింది. ఎందుకంటే ఆమె పెద్ద చర్చికి వెళ్తుంది. 20 నిమిషాలు వాక్యం చెప్పింది నాకు. సరే చెప్పిందిలే, భరిద్దాం, ఈమె కోసం ఏం చేద్దాం మరి. ఈ రోజుకి నేను వింటానులే అనుకున్నాను. 10 నిమిషాలే బలపరచాను. బయటికి వెళ్ళి షటర్ బంద్ చేసి తాళాలు వేస్తుంటే నాకు తెలిసే గారు నా బతుకు మారదని అన్నది.
లోపలంత వాక్యం చెప్తుంది, మాట్లాడితే దేవుడి గురించి గొప్పతనం చెప్తే. నాకు నిజంగా దేవుడు గొప్పతనం చెప్పడం గొప్ప విషయం కాదు నాన్న. ఆ గొప్ప దేవుడు నీలో కలిగి గొప్పగా బతకాలన్న ఆశ కలిగి ఉండడమే గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు పొగిడినా ఆయన పెద్దోడే, నువ్వు ఆయన గొప్పోడని చెప్పకపోయినా ఆయన గొప్పోడే, నువ్వు ఒకవేళ యేసయ్య గొప్పోడు కాదన్నా ఆయన గొప్పోడే, నువ్వు అనక్కర్లా. కానీ ఆ గొప్పోడు తెలుసు, ఆ గొప్పోడిని నమ్మావు, ఆ గొప్పోడిని ధరించావు, ఆ గొప్పోడిని పొందుకున్నావు, ఆ గొప్పోడు నీలో ఉన్నాడు అంటున్నావు. కానీ మరి నువ్వెందుకు గొప్పదానిలా మాట్లాడవు? నువ్వెందుకు గొప్పదానిలా ప్రవర్తించవు? అవునా కదా? 5 రూపాయల కాడ పంచాయతీ, 10 రూపాయల కాడ పంచాయతీ. ఒక్క మాటలో తెంపేయడమే బంధాలని, ఒక్క మాటలో తెంపేయడమే భార్యభర్తల బంధాన్ని తెంపేయడమే, పిల్లల్ని. సో ఈ రోజు నుంచి మీరు నాకు లేరు, మీరు చచ్చిపోయారు, నేను మీకు చచ్చిపోయారు. నువ్వే అంటే ఎందుకు తెలుసా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఆయన స్వరం వినే అలవాటు లేకపోవటం వల్ల. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు ఒక్క మారు విన్నాడు ఆయన స్వరం. సౌలు విన్నాడా? పౌలు అయిపోయాడు. ఆమేన్. ఒక్కటేసారి స్వరం విన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక్కసారి అపోస్తలుడైన సౌలు, అపోస్తలుడు అనకూడదు అప్పుడు, సౌలు స్వరం విన్నాడు, పౌలుగా అపోస్తలుడిగా మారిపోయాడు. మా తల్లి అవ్వ ఒక్కసారి స్వరం విన్నది, వారం రోజులు వినలే, ఒక్కటేసారి విన్నది. ఇగో ఈ రోజు దాకా ఉంది ఆ మొల్లు. ఇంకెంతకాలం ఉంటుందో కూడా చెప్పలేము. తండ్రికి తెలుసు, మనకు తెలీదు. ఒకటేసారి విన్నది. సర్పం మాట్లాడితే కథ సర్వనాశనం. ఇంకా నెలల తరబడి నుండి సంవత్సరాల తరబడి యేసయ్య స్వరం విన్నది అన్నీ పోయినాయి. అందుకే జాగ్రత్త గమనించండి. బ్యారెల్ నిండా నీళ్ళు నింపారా? బ్యారెల్ నిండా నీళ్ళు నింపారు కదా కదా బ్యారెల్ నిండా నీళ్ళు నింపారు. నీ కొండ అని చెప్పేసి పాత మా సామెతలాగా చెప్పాలా, బ్యారెల్ నిండా నీళ్ళు నింపారు. అందులో చచ్చిపోయిన ఒక ఎలక నన్ను పాడేశాను. ఆ నీళ్ళతో మీరు మొంగడుకోండి. అడుగుతారా? ఆ ఎలక మీ ముఖం మీదకి రాదు. కడుగుతారా? కడగరు. ఎందుకు కదా? అట్లా అసహ్యం కలగాలి వాడంటే. మనకు ఛాన్స్ ఇవ్వకూడదు. వాడు అయ్యో పాస్టర్ గారు మీరు అలా అనుకోకండి, మేము ఆ నీళ్ళు తాగలేదు, ముఖం కడుక్కున్న పెంటే నీ ముఖం మీద కాదా? ఎలక చచ్చిపోయిన నీళ్ళతో మొహం కడుగుతావను? కడగవు. నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాను కానీ అందులో ఏం తినలేదు, అందులో ఏం చేయలేదు, ఇందులో ఏం చేయలేదు. నువ్వు ఏ దరిద్రానికి వెళ్ళావు? ఏ దరిద్రం జరుగుతుంది అక్కడ? స్తుతియాగం జరుగుతుందా? పాపిష్టి పూజ జరుగుతుంది, దుష్టుని ఉత్సవం జరుగుతుంది. అక్కడ దేవుడు ఉగ్రత కలగజేయబోతున్నాడంట, అగ్ని గంధకాలు కురిపించబోతున్నాడంట. అక్కడ అంత పాపాత్మలు ఉండంట. వాళ్ళని అందరినీ బూడిద చేద్దాం అనుకుంటాంట. వెళ్తావు అక్కడికి? నేను అందులో ఏం చేయలేదు, ఇందులో కాలేదు. ఒక స్థాయి విశ్వాసం వరకు అది ఓకే అయిందేమో, కానీ ఇప్పుడు వద్దు మనకు. ఆమేన్. ఎందుకు వద్దంటున్నానంటే అక్కడ వినపడే స్వరం ఆయనది కాదు, పలకరించే స్వరం ఆయన ప్రజలు కాదు, చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ ఆయన వారు కాదు. పైగా నిన్నెప్పుడు మాట్లాడనివ్వరు, నీ ద్వారా వినాలనుకోరు, నిన్ను తిరస్కరిస్తారు, నిన్ను బంధిస్తారు, నిన్ను కూర్చోబెడతారు. నువ్వు దయ్యపు వాకిట్లోకి వెళ్ళిన తర్వాత దయ్యం నీతో మాట్లాడుతుందా? నువ్వు దయ్యంతో మాట్లాడతావా? ప్రైజ్ ది లార్డ్ కదా? ఒకవేళ దయ్యం నీ ఇంటికి వస్తే నువ్వు మాట్లాడతావు. ఎందుకు వచ్చావు నా ఇంటికి, నువ్వు పో అంటావు. నీ అంతలో నువ్వు వెళ్ళి దాని గుమ్మంలోకి వెళ్ళి, తన ప్రధాన గుమ్మంలోకి వెళ్ళి, దాన్ని ఇంకా లోపటి గుమ్మంలోకి వెళ్ళి, ఆ గుమ్మం ఈ గుమ్మం దాటి దానింట్లో నువ్వు కూర్చున్నాక అది మాట్లాడుతుందా? నువ్వు మాట్లాడతావా? కాదా? అదే మాట్లాడుతుంది. పాత నిబంధన సౌలు ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచి గల సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు సౌలు? ఒక్కసారి దేవుడు అతని నుంచి విడిచిపోయాడా? ఇతడు దయ్యాల స్నేహం చేశాడు, దయ్యాల స్వభావం కలిగి ఉన్నాడు, దయ్యాలతోనే బతుకు, చివరికి పొడుచుకొని చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. కానీ కొత్త నిబంధనలో సౌలు ఒక్కసారి విన్నాడు ఆయన స్వరం. ఆమేన్. ఇంకా పట్టుకున్నాడు ఆయన పాదాలు. పిలిస్తే నీ దగ్గరకు వస్తా,
కానీ ఈ పాదాలు మాత్రం విడవ. ఆమెన్. నీకోసం చనిపోతా అంటాడు. ఎవరి? యేసయ్య కోసం. మీ నిమిత్తము ప్రాణాలు సైతం అర్పించడానికి మేమేం వెనకాడట్లు అంటాడు. ఎవరి కోసం? యేసుక్రీస్తుని నమ్ముకునే ప్రజల కోసం. ఎవరు? పౌలు. మీకోసం మేము ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఇష్టంగా ఉన్నాం మేము. ఓ దేవా స్తోత్రం. అంటే ఆయనకు తెలుసు ఈ ప్రజలు ఎవరి కోసం ఉన్నారో, ఈ ప్రజల్లో ఎవరు ఉంటున్నారో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రజలు ఎవరి వారో ఆయనకు తెలుసు. ఈ ప్రజలు హింసించినప్పుడే నన్ను హింసిస్తున్నావు సౌలా అనలేదు ఆయన. మరి ఈ ప్రజల కోసం ప్రాణం అర్పిస్తే నేను ఎవరి కోసం అర్పించిన వాడిని అవుతాను? ఆయన కోసం అర్పించిన వాడిని అవుతాను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దయచేసి ఏ రోజు, ఏ గడియ, ఏ పరిస్థితి ఎలాగున్నా కూడా నాన్న తల్లి, మీ ఇళ్ళల్లో ఎవరి మాటలు వినకూడదు. మీరు అట్లా మీ ఇంట్లో మాట్లాడుతున్నా అనేది బయట వాళ్ళు వచ్చే మాటలు మీరు వినకూడదు. పనికి మాలిన మాటలు ఎత్తుకొస్తారు, సోది మాటలు ఎత్తుకొస్తారు. ఒక్కటే చెప్పండి, మీకన్నా వయసులో పెద్దోళ్ళు అయినా సరే, మీకన్నా వయసులో చిన్నోళ్ళు సరే, అమ్మ ఒక మాట చెప్పండి, నాకు దీవెనకరమైనవి ఏవైనా ఉంటే నువ్వు నాతో మాట్లాడు. దేవుని బిడ్డలు అయితే చెప్తున్నాను మాట. అన్యులు ఇంకా దీవెనకి, నీకు దీవెన దరిద్రం కాకపోతే నీకు దీవెన తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళ బతుకులు అంతా శాపం పెట్టుకొని నీకెందుకు దీవెన తీసుకొస్తారు వాళ్ళు? తేరు. నేను దేవుని బిడ్డల గురించి చెప్తున్నాను. ఎవరైనా నీ దగ్గరకు వస్తే నీకన్నా చిన్నవాళ్ళు ఆత్మీయ స్థితిలో అయితే నువ్వు వాళ్ళని బలపరచు. ప్రైజ్ ది లార్డ్. నీకన్నా ఆత్మీయతలో పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ద్వారా నువ్వు బలం పొందుకో. కానీ ఒక అండర్స్టాండింగ్ తీసుకోను. ఏంటి అండర్స్టాండింగో తెలుసా? నిజంగా మీ లైఫ్ మారిపోతుంది. మీరు ఎవరితోనైతే ఎక్కువ మాట్లాడతావో వాళ్ళతో ఇట్లా మాట్లాడు, చేతిలో చేసుకొని మాట్లాడు. మనం సహవాసం చేద్దాం, మాట్లాడుకుందాం, కానీ మనం ఒక ప్రార్థన చేసుకుందాం. నా చేతిలో చేయి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నా మేలు కొరకు, నా ఆశీర్వాదం కొరకే నువ్వు నాతో మాట్లాడాలి. హల్లెలూయా. నేను నీ మేలు కొరకు, నీ ఆశీర్వాదం కొరకు నేను నీతో మాట్లాడతాను. దేవుడికి స్తోత్రం కలుగును. ఇది చాలా గ్రేట్ అగ్రిమెంట్ కదా, నిజమా కాదా? ఈ అగ్రిమెంట్ చేసుకున్నాను. ఇక ఆమెకు ఒక పెంట వస్తుంది. ఆ పెంట ఇంటికి వచ్చింది, కాస్త ఒంటికి కూడా పట్టింది, కానీ నీ ఇంటికి తేదు. ఆ పెంట ఆమె ఇంటికి ఒంటికి వచ్చినా నీ ఇంటికి తేదు. ఎందుకంటే మీ మధ్యలో ఏముంది? అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, మీరు ఒక నిబంధన చేసుకున్నారు కదా. నాకు ఆశీర్వాద సంబంధమైంది, నువ్వు నాతో మాట్లాడాలి. నీకు ఆశీర్వాద సంబంధమైంది, నేను నీతో మాట్లాడతాను. మన సహవాసం ఎందుకు? మనం ఎందుకు కూడుకుంటున్నాం ఈ ఇంట్లో? మనం ఎందుకు కూడుకుంటున్నాం ఆ ఇంట్లో? మనం ఎందుకు కూడుకుంటున్నాం ఆ బస్ స్టాండ్లో? మనం ఎందుకు కూడుకుంటున్నాం ఈ ఆఫీస్లో? మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మనము విశ్వాసులమని, దేవుని బిడ్డలమని మాట్లాడుకుంటాం. నాకు ఆశీర్వాదం ఏమైనా ఉంటే నువ్వు చెప్పు. నీకన్నా పెద్దవాళ్ళు అంకుల్ అయితే, అంకుల్ మీరు పెద్దవారు, ఏసే ముచ్చట్లు ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్, వేరే ఏం చెప్పకండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను నానా. ఇదే మాట. పెద్దవాళ్ళు అయితే పాస్టర్ అవని, విశ్వాస అవని, పెద్దవాళ్ళు, ఆంటీ, అమ్మ, నిజంగా నాకు దీవెనకరమైనది ఏమైనా ఉంటే చెప్పు. నీకు హక్కుంటే గట్టిగా చెప్పు. ఇంకొక పెంట తెచ్చావో మళ్ళీ నా గుమ్మంలో అడుగుపెట్టావు నువ్వు. నాకు అవసరం లేదు కూడా బంధం. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నీ ఆశీర్వాదం నా మీద ఉండాలి, నీ దయ ఉండాలి, నీ ప్రేమ ఉండాలి. మంచి విషయాలు చెప్పు నాకు. కానీ లోకంలో ఉన్నవి, కలకత్తాలో జరిగింది, ముంబైలో జరిగింది, అమలాపురంలో జరిగింది, ఆదిలాబాద్లో జరిగింది వద్దు. నువ్వేం చేసావు, నేనేం చేయాలి, నువ్వేం చేస్తావు, నేనేం చేయాలి, ఈ వద్దు. మనకు ఏం కావాలా? నా నుంచి నీకు ఆశీర్వాదం కావాలా, నీ నుంచి నాకు ఆశీర్వాదం కావాలా? దేవుని స్వరమే మనం వినాలా. ఎందుకంటే ఒక్కసారి సౌలు విని పౌలయ్యాడు, ఒక్కసారి అవ్వ విన్నది ఏమైందో కూడా చెప్పలేము ఇంకా కదా. ఒక మాటలో చెప్పాలంటే దేవతలాగా ఉన్నామే దయ్యమైంది కాదా? అంతేనే కదా. శాపాన్ని తీసుకొచ్చింది, ఆ దరిద్రాన్ని, ఆ పాపిష్టి పండు ఆమె తిన్నది కాకుండా ఆదాంకి ఇచ్చింది. నాయన నేను ఒక్కదాన్ని బాయిలో పడితే ఎట్లా, నువ్వు గడ్డ మీద ఉండి మంచిగా ప్రశాంతంగా బతికితే ఎట్లా? సహజంగా భార్యలు అట్లే ఉంటారు. నాకు రాత్రంతా నొప్పి వచ్చి నేను నొప్పితో కొట్లాడుతుంటే నువ్వు మంచిగా నిద్రపోయినావు అంటే, నీకు నొప్పి వస్తే వాడెందుకు మేలుకోవాలి దరిద్రం కాకపోతే? అవునా కాదా? అంటే సహజంగా స్వభావం, ఆడవాళ్ళ స్వభావం ఇది. స్త్రీలకు కూడుకుంటే ఒక రోజు తీసుకోవాలి. దేవుడికి స్తోత్రం. భయపడతారు, మళ్ళీ ఒకసారి విలువరు నన్ను. స్వభావం అది కదా. ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుడా, జీవం గల దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, నువ్వు నమ్మదగిన దేవుడో ప్రభా. అయ్యా, ఒక్క మారు నీ స్వరం విని నాయన, హింసకుడు, దూషకుడు, అంతకుడు, నీ సంఘాన్ని హింసించిన సౌలు ఒక్క మారే నీ స్వరం విన్నాడు. ఒక్క మారు నీ చేత దర్శింపబడ్డాడు, పౌలయ్యాడు ప్రభా. నాయన, అవ్వ ఒక్క మారే సర్పం స్వరం విని నాయన యావత్ మానవ కోటికి, దేవా, నేలకి, భూమికి సైతం శాపాన్ని తీసుకొచ్చిన ఆ కార్యములో ప్రముఖురాలైంది ప్రభా. నాయన, నీ దాసుడినైనా నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్న బిడ్డలు, ఇదిగో నాయన, నా తండ్రి నీ మందిరంలో మోకరించిన బిడ్డలు, దేవా, మేము అందరి విషయంలో ప్రార్థన చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. మేము ఎన్నడూ అపవాది స్వరానికి మేము చెవి ఒగ్గకపోదుముగాక. మేము ఎన్నడూ దుష్టుడి నామమును మేము ఉచ్చరించకపోదుముగాక. మేము యేసు నామములో వారిని వెలగొట్టుదుముగాక. మేము నిన్ను స్తుతించు వారముగా ఉందుముగాక. మేము మాట్లాడుకొనుచుండగా ఒకరి పట్ల ఒకరు దీవెనలు పొందుకొందుముగాక. మేము ఒకరికొకరు ఒకరము ప్రార్థన చేసుకుందుముగాక. మేము ఒకరిని ఒకరము విశ్వాసంలో బలపరచుకుందుముగాక, ప్రోత్సహించుకుందుముగాక. దేవానికి స్తోత్రాలు. నాయన, నీ స్వరము వినే అనుభవంలో నీ బిడ్డలను నడిపించండి. నా గొర్రెలు నా స్వరం విను అన్న నీ మాట యేసు నామములో నీ సంఘంలో నెరవేర్చబడునుగాక. నీ సంఘమైన మాలో నెరవేర్చబడునుగాక. నీ స్వరము విందుముగాక. నీ స్వరము చొప్పున నడుచుకొందుముగాక. నీ స్వరము చొప్పున మసులుదుముగాక, బ్రతుకుదుముగాక, నీ మహిమలో జీవించుదుముగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్.